తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు మళ్ళీ రైతు భరోసా నిధులు చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ ఎవరికైతే రైతు భరోసా నిధులు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతన్నల ఖాతాలలో మీ ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరికీ కీలకమైన అదిరిపోయే శుభవార్త చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అర్హతలు ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు ఎవరికైతే ఇంకానైతే ఇప్పటి వరకు జమ కాలేదో వాళ్ళందరికీ తిరిగి రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది. ఇక వానాకాల పెట్టుబడుల సాయం కింద ఇచ్చే రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ రైతు భరోసా నిధులు ఈరోజు మొత్తంగా ఎటువంటి జిల్లాలలో జమ చేస్తున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక రైతు భరోసా కింద మనకి మొదటిగా రైతన్నల ఖాతాలలో యాసంగి పంట కింద పెట్టుబడుల సాయం కింద వానాకాల సీజన్ రైతు భరోసా నిధులు అనేది తిరిగి మళ్ళీ రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఈరోజు చూసుకున్నట్లయితే 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు కలిగి ఉన్నటువంటి చాలామంది రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు ఈరోజు కేవలం 13 నుంచి మనకి 23 జిల్లాలలో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఎవరైతే అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు రైతు భరోసా నిధులు ఎందుకు జమ కాలేదు, వారికి ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి రైతు భరోసా నిధులు వారి ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, మొదటిగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. అదేవిధంగా మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 4 ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా నిధులు అనేది 5,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం అయితే జరిగింది. మనకి మిగిలినటువంటి ఏదైతే రైతు భరోసా నిధుల కింద 57 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 5,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా 9,000 కోట్ల రూపాయల డబ్బులు అనేది 87 లక్షల మంది రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయాల్సిందిగానే అయితే ఉంది. ఇంకా మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 4,000 కోట్ల రూపాయలు ఏకంగా 13 నుంచి 15 లక్షల మంది రైతన్నల ఖాతాలలో తిరిగి ఈ రైతు భరోసా నిధులు అనేది విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు అనేది సర్దుబాటు చేస్తున్నామని మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అర్హులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది ఎప్పటి నుంచి ఎవరెవరికి మొదటిగా ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారో మన వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైంగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి. ఇక అప్డేట్లకు వచ్చినట్లయితే యాసంగి పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు మళ్ళీ తిరిగినైతే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఏకంగా 4,000 కోట్ల రూపాయలు 13 లక్షల మంది రైతన్నల ఖాతాలలో 4 ఎకరాల పైగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో తిరిగి రైతు భరోసా నిధులు ఈ రోజు నుంచి పంపిణీ చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వానాకాలం సీజన్ పెట్టుబడుల సాయం కింద మనకి ఎవరికైతే గత రబీ సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులు జమ కాలేదో ఈ ఖరీఫ్ సీజన్ పంపిణీ చేసినప్పటికీ ఈ రైతు భరోసా నిధులు మొత్తం మనకైతే 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల రైతు భరోసా నిధులు అనేది ఈ వానాకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ జూలై చివరి ఆఖరులోపు మనకైతే జూన్ చివరి ఆఖరులోపు జూలై 2వ వారంలోపు ఈ రైతు భరోసా నిధులు దాదాపు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. 5,000 ఇస్తున్న రైతు భరోసా నిధులని 6,000 రూపాయలు కిందిగా మార్చి మనకి డబ్బులను జనవరి 27వ తారీఖు నుంచి అయితే మార్చి 31వ తారీఖు వరకు 4 ఎకరాల లోపు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక అన్ని అర్హతలు ఉన్నా కూడా చాలా మందికి ఈ రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు అయితే జమ కాలేదు.
ఇక జూన్ నెల 30వ తారీఖు వరకు మనకి నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, సిరిసిల్ల, మంచిర్యాల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి వంటి సూర్యాపేట, హనుమకొండ, జోగులాంబ, గద్వాల్ అదేవిధంగా ఇటువంటి కీలకమైన జిల్లాలలో మనకి ఈరోజు అన్ని అర్హతలు ఉన్నటువంటి ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ వారి ఖాతాలలో జమ కాని ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులను పంపిణీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు జూన్ 1వ తారీఖు నుంచి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ ప్రతి ఒక్క జిల్లాలలో ప్రతి ఒక్క రోజు నుండి మనకి జూన్ 30వ తారీఖు వరకు ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక మనకి ఎట్టకేలకు ఈ పెట్టుబడుల సాయం కింద రబీ సీజన్ కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 12,000 రూపాయలు 2 సీజన్లకు ఈ డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దీంతో పాటుగా పంట నష్టం కింద ఎవరికైతే పంట నష్టం అయిందో అకాల వర్షాల కారణంగా మనకి గత వారం రోజుల నుంచి వానలు పడ్డాక ఎవరికైతే పంట నష్టం అయిందో పంట నష్ట పరిహారం కింద డబ్బులను కూడా చెక్కుల పంపిణీ కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు అండగా నిలుస్తారని అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక దీంతో పాటుగా దీనిపైనే రైతుల గురించి మాట్లాడుతూ కూడా జూన్ 30వ తారీఖు వరకు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా నిధులను ఖచ్చితంగా జూన్ 30వ తారీఖు వరకు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో అర్హత కలిగి సాగులో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఖచ్చితంగా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కూడా 80% పూర్తయినట్లుగా తెలపడం అయితే జరిగింది. ఇక మనకి తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలలో జూన్ నెలలో 3 నెలల బియ్యం ఒకటే నెలలో మనకి జూన్ నెలలో పంపిణీ చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖు నుంచి ఈ 3 నెలల బియ్యం కూడా త్వరలో పంపిణీ చేస్తామని అన్ని జిల్లాలలో తెలపడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే పీఎం కిసాన్ నిధి కింద 20వ విడత కింద 2,000 రూపాయలు కూడా పీఎం నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఒక పెద్ద కానుకగా ఈ 2,000 రూపాయలను కూడా విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక విడుదల చేయబోతున్న ఈ 2,000 రూపాయలు మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకు ఈ 2,000 రూపాయలు తొందరగా రావాలంటే అదేవిధంగా రైతు భరోసా నిధులు ఈ 2,000 మనకి ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు ఖాతాలో జమ కాని వారు ఈ రైతు భరోసా నిధులు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా చేయించుకొని ఉంటేనే మాత్రము మీ ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక దీంతో పాటుగా ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఈ రోజుకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా చేసుకొని అయితే ఉండండి. ఇక ఇలాంటి కీలకమైన అప్డేట్స్ మన ఛానల్లో డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక ఇలాంటి అప్డేట్స్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ యాక్టివేట్లను అయితే పెట్టుకొని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.